వెల్కమ్ బ్యాక్. విలక్షణ తీర్పులకు ఆ నియోజకవర్గం పెట్టింది పేరు. అందుబాటులో ఉన్నవారిని అందలం ఎక్కించడం, అవసరం లేదనుకుంటే ఓడించడం ఆ నియోజకవర్గం ప్రత్యేకత. అందుకే ఆ నియోజకవర్గం ఓటర్ల నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదంటారు. తన మన భేదం లేకుండా పనితీరే ప్రాతిపదికగా అక్కడి ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడు ఓ సెన్సేషనే. ఇన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్న ఆ నియోజకవర్గం ఏది? ఆ నియోజకవర్గంలో తాజా ఎన్నికల పోరు ఎలా ఉంది? పనితీరుకే పట్టం, పాలకొల్లు ప్రత్యేకం. హోరాహోరీ సమరంలో పై చెయ్యి ఎవరిది? పాలకొల్లులో పోటాపోటీ. ఏపీలో వీఐపీ నియోజకవర్గం పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక్కడి వారే. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులకు పాలకొల్లు కేర్ ఆఫ్ అడ్రస్. జనసేనాని పవన్ కళ్యాణ్ కు గట్టి పట్టున్న ప్రాంతం. కాపుల కిల్లాగా చెప్పే పాలకొల్లులో ఈసారి పోటీ ఎలా ఉండబోతోందనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. గత 2 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచిన టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయం దుమ్ము రేపుతోంది. 2 సార్లు గెలిచిన జోష్ లో రామానాయుడు ఈసారి ఆయనకు ఎలాగైనా చెక్ చెప్పాలనే ఉద్దేశంతో వైసీపీ పావులు కదుపుతోంది. రామానాయుడిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో బీసీల్లో బలమైన సామాజిక వర్గమైన శెట్టి బలిజ కులానికి చెందిన గుడాల గోపికి టికెట్ ఇచ్చింది వైసీపీ. విస్తారమైన కొబ్బరి తోటలు, ఆక్వా సాగుతో ప్రపంచవ్యాప్తంగా పాలకొల్లు ఫేమస్. అంతేకాదు ఇదే ప్రాంతానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ, చలం, పినిశెట్టి రవిరాజ, రేలంగి నరసింహారావు, బన్ని వాసు, అడ్డాల చంటి ఇలా ఎందరో ప్రముఖులు సినీ రంగంలో రాణించారు, ఇంకా రాణిస్తున్నారు. చిరంజీవి, దాసరి రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. కళారంగంలో రాణిస్తున్న ప్రముఖులపై ఎంతో గౌరవ భావం చూపిన ఇక్కడి ఓటర్లు రాజకీయాల వరకు వేరేగా ఆలోచించడం విశేషం. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవికి స్వస్థలం పాలకొల్లులో చేదు ఫలితమే ఎదురైంది. స్వయంగా చిరంజీవి పోటీ చేసిన స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చిన పాలకొల్లు ఓటర్లు తమ రూటే సపరేటు అన్నట్లు తీర్పునిచ్చారు. ఇక గత ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ సునామీతో టీడీపీ కొట్టుకుపోగా పాలకొల్లులో మాత్రం వైసీపీ హవాను తట్టుకుని నిలబడ్డారు స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు. గత 5 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్న ఎమ్మెల్యే 3వ గెలుపుపై గురిపెట్టారు. ఇక నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కావడంతో ఏ పార్టీ అయినా కాపులకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. కానీ అధికార వైసీపీ మాత్రం వ్యూహం మార్చి బీసీలకు ఛాన్స్ ఇచ్చింది. నియోజకవర్గంలో మొత్తం 1,90,000 ఓట్లు ఉండగా ఇందులో కాపు సామాజిక వర్గం ఓట్లు 52,000 ఉండగా బీసీ ఉపకులాల ఓట్లన్నీ కలిపితే దాదాపు 80,000 వరకు ఉంటాయి. దీంతో వైసీపీ బీసీలపై ఫోకస్ పెంచింది. ఒకవైపు టీడీపీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడు, మరోవైపు బీసీ నేత వైసీపీ అభ్యర్థి గుడాల గోపి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా రామానాయుడిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసును కాదని ఎవరూ ఊహించని రీతిలో గుడాల శ్రీహరిరావు అలియాస్ గోపికి టికెట్ ఇచ్చింది. టికెట్ ప్రకటన తర్వాత అధికార పార్టీ క్యాడర్ అండతో ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు గోపి. గతంలో ఎమ్మెల్యే రామానాయుడికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన గుండం నాగబాబు, మేకా శేషుబాబులు పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని పార్టీ ఆదేశించింది. అదే సమయంలో ఆ ఇద్దరికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది. శేషబాబుకు టీటీడీ సభ్యత్వం, నాగబాబుకు మున్సిపల్ చైర్మన్ పదవులు ఆశ చూపినట్లు చెప్తున్నారు. దీంతో ఈ ఇద్దరు పార్టీ అభ్యర్థి గోపికి సహకరిస్తారని అధిష్టానం భావిస్తోంది. కానీ ప్రస్తుతానికి వారెవ్వరూ ప్రచారంలో కనిపించడం లేదు. కానీ అందరినీ కలుపుకుని వెళ్తాను అని ఎన్నికల్లో విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు గోపి.
అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న గోపి ఎమ్మెల్యే రామానాయుడికి గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే కూటమితో తమ బలం మరింత పెరిగిందని, ఈసారి కూడా తనదే విజయం అంటూ ధీమా కనబరుస్తున్నారు ఎమ్మెల్యే రామానాయుడు. టీడీపీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను అంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్న రామానాయుడు టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం, పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయంటున్నారు. మొత్తానికి పాలకొల్లులో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో సమన్వయం సాధిస్తే సానుకూల ఫలితాలు సాధించే వీలుందనే విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అంటి ముట్టనట్టు ఉండడం, మిగిలిన ప్రధాన నేతలు కూడా ప్రచారానికి దూరంగా ఉండడం వల్ల రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తట్టుకుని నిలబడడం అంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా పాలకొల్లు రాజకీయం హీట్ పుట్టిస్తోంది. వరుసగా మూడోసారి గెలిచి రామానాయుడు హ్యాట్రిక్ సాధిస్తారా, లేక వైసీపీ సంచలన విజయం నమోదు చేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.